जातवेदो लक्ष्मी मनपगामिनी फलानि तपसानुसन्तु भायान्तरायाश्च भाग्याः लक्ष्मीः द्योर्वर्णान्तरिक्षं महित्वा हस्तम् हरिपदारविन्दसेवात्रहृदयम् ऋग्वेदस्वरूपम् बाह्वष्टकम् अष्टनेत्रम् यदुष्ठयनासापुटम् श्रवणाष्टकम् बृहत्कण्ठम् इन्द्रपत्नी व्यापिनी सरसिज विहायुमती जलशयने श्रियन्धाराय सत्यन्दोपरि भुजंगरमणा
అయిపోతా పక్క అమ్మా ప్రసాదాలు అందరికీ దొరుకుతాయి గోవిందా. మీరు పంపించాలంటే మీరు పోటీ పడండి. పంపించే కదా ఎందుకు పోటీ పడుతుంది అసలు ఏం లేదు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన తిరుమల తొలిగడప మన దేవుని గడపలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతో ఈరోజు నిన్న అంకురార్పణతో మొదలయ్యే ఈరోజు ధ్వజారోహణతో కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనకి ఇక్కడ ఎక్కువ మనకి వచ్చే వాళ్ళందరూ కూడా కడప నుంచే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా మన దేవుని గడప బ్రహ్మోత్సవాలకి రావడం జరుగుతుంది. మా తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, అలాగే మా కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్ కుమార్ సింగ్ గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరము బాలాలయంలో ఉన్నా కూడా స్వామి ఎక్కడా తక్కువ జరగకూడదనే ఉద్దేశంతో వారు ఏర్పాట్లని బ్రహ్మాండంగా చేయమని చెప్పడం జరిగింది. అందువల్ల ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఏర్పాట్లను కూడా మీరు చూసింటారు. లైటింగ్లో కావచ్చు, మిగతా డెకరేషన్లో కావచ్చు, స్వామివారికి చేసే మిగతా ఆభరణాల విషయంలో కావచ్చు, ఎక్కడా తక్కువ లేకుండా స్వామివారికి చాలా బాగా చేయాలని నిర్ణయించుకొని ఆ విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎస్వీబీసీలో కూడా మొత్తము వాహన సేవలన్నీ కూడా లైవ్లో పోతుంటాయి. అంటే ఇక్కడే వాళ్ళే చూసేది కాకుండా ప్రపంచమంతా చూసి తరించాలా మన దేవదేవుడి ఉత్సవాలని అనే ఉద్దేశంతో ఈరోజు ఎస్వీబీసీలో కూడా ప్రతి వాహన సేవ కూడా లైవ్లో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు తెలిసి రథసప్తమికి మనకి ఎక్కువ దాదాపు 40,000 నుంచి 50,000 మంది మనకి భక్తులు ఇక్కడికి రావడము జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి విస్తృతంగా ఏర్పాట్లు చేయడానికి ముఖ్యంగా వాళ్ళ రక్షణ కోసము ఎక్కువగా మన జిల్లా అధికారులతో అందరితో కూడా వీరబ్రహ్మం సార్ మా జైవ గారు కూడా 3 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, వారికి పూర్తి రక్షణతో ఆ రథసప్తం కార్యక్రమాలను కూడా జరిపించాలనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లను ఆ రోజుకి మా జిల్లా అడ్మినిస్ట్రేషన్తో వారి సహకారంతో కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి బ్రహ్మోత్సవాలకి మీ అందరూ కూడా ప్రజలకు ఇంకా మరింత చేరువయ్యేదానికి మాకు సహకరిస్తారని భావిస్తూ ఓం నమో వెంకటేశ్వర.